నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్య అంశాలు అత్యంత వైభవంగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి డోలోత్సవము వేడుకగా చూర్ణోత్సవము వసంతోత్సవం నిర్వహించిన అర్చకులు రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకువెళ్తున్న నేత జగన్ కొనియాడిన పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు మన్ననూరు గురుకులం ప్రిన్సిపల్ టీచర్లపై చట్టపరంగా చర్యలు ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టీకరణ కర్నూలు జిల్లాలో భూ ప్రకంపనలు ఉలిక్కి పడిన జనం ఇళ్లలో నుంచి పరుగులు తీసిన వైనం విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వార్షిక కళ్యాణోత్సవానికి సూచికగా అత్యంత వైభవంగా డోలోత్సవం నిర్వహించారు. ఏటా పాల్గొన మాస శుక్లపక్ష పౌర్ణమి రోజున డోలోత్సవము చూర్ణోత్సవము వసంతోత్సవం నిర్వహించడము ఆనవాయితీగా వస్తోంది. డోలోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయ అర్చకులు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి పలు ఆరాధన సేవా కార్యక్రమాలు నిర్వహించారు. పల్లకిలో మెట్ల మార్గం గుండా కొండ దిగువ ఉద్యాన మండపంలోకి తీసుకువచ్చి స్వామి సోదరి అడవి వరం గ్రామదేవత పైడితల్లి అమ్మవారిని తన కుమార్తెను ఇచ్చి వివాహం జరిపించమని కోరారు. మొదట అంగీకరించకపోవడంతో స్వామి అలిగి ఉద్యాన మండపానికి చేరగా పెద్దలు అమ్మవారితో చర్చించారు. అమ్మవారు పెళ్లికి అంగీకరించడంతో అర్చక స్వాములు గ్రామస్తులు అధికారులు ఒకరిపై ఒకరు వసంతాలు జల్లుకొని చూర్ణోత్సవాన్ని బెల్లం పాకాన్ని వడపప్పు బెల్లాన్ని ప్రసాదంగా స్వీకరించారు. అనంతరము స్వామివారు గ్రామ తిరువీధుల గుండా వెళ్లి భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం మెట్ల మార్గం గుండా కొండపైకి చేరుకోవడంతో ఈ ఉత్సవం ముగిసింది. $13 లక్షల కోట్ల రూపాయలతో పారిశ్రామిక వేతనాలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంలో ముందుకు తీసుకువెళ్తున్న మహోన్నత నాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ జిల్లా పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు కొనియాడారు. విశాఖపట్నంలో జరిగిన ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడంతో పిఠాపురంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. కోటగుమ్మం సెంటర్ వద్ద పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి కేకును కట్ చేశారు. అనంతరం మిఠాయిలు పంచారు. భారీగా బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావడంతో ప్రతిపక్షాలు చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. సమ్మిట్ వైజాగ్లో ప్రపంచం అంతా కూడా చూసినటువంటి వైజాగ్లో జరిగినటువంటి సమ్మిట్ దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 352 MOUలు చేయించుకుని 13 లక్షల కోట్ల రూపాయలతోటి ఈ రోజున రాష్ట్రానికి అభివృద్ధికి పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది. అందులో ప్రత్యేకంగా 6 లక్షల జాబులు
ఇచ్చే విధంగా ప్రణాళిక రూపకల్పన చేసినటువంటి విధానం ప్రతిపక్షాలు కానీ అందరూ కూడా నోరెళ్ళబెట్టి ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసాం. 13 లక్షల కోట్ల పెట్టుబడిని తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా దేశ చరిత్రలో మిగిలిపోయే విధంగా ఈ రోజున చేసినటువంటి కార్యక్రమం పర్వాలేనిది. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ కూడా పండగ వాతావరణంలో ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా చేసుకుంటున్నటువంటి వైనం. ప్రతి కుటుంబానికి కూడా మా అబ్బాయికి జాబ్ వస్తుంది, ఈ ఇండస్ట్రీలు వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇవన్నీ జరుగుతున్నాయనే విధంగా ఈ రోజున రాష్ట్ర ప్రజానీకం అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటే నాగర్ కర్నూలు జిల్లా అమరాబాదు మండలము మన్ననూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ టీచర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. పదర మండలము వంకేశ్వరం గ్రామానికి చెందిన లిఖిత అనే విద్యార్థిని పాఠశాల తరగతి గదిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకున్న ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘటనలో ఎంతటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు తన వంతు సహాయ సహకారాలు అందించడంతో పాటు ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో భూమి కంపించింది. జిల్లాలోని తుంగలి మండలము రాతనలో ఒక్కసారిగా భూప్రకంపనలు రావడంతో ఉలిక్కి పడిన జనం ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూప్రకంపనల దాటికి గ్రామంలోని పలు ఇళ్లకు బీటలు వారగా పలు చోట్ల సిమెంటు రోడ్డు నెర్రలు బారాయి. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి ఉన్నతాధికారులు రాతన ప్రాంతాన్ని పరిశీలించారు. ఏ ప్రాంతాల్లో ఇల్లు పగుళ్లు వచ్చాయి, ఎంతవరకు నష్టం వాటిల్లిందనే దానిపై స్థానికులను అడిగి తెలుసుకున్నారు అధికారులు. అయితే ఎలాంటి ఆస్తి ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు. గుంటూరు జిల్లా మంగళగిరి పానకాల నరసింహస్వామి దేవాలయంలో కన్నుల పండుగగా స్వామివారి రథోత్సవం నిర్వహించారు. ఋత్వికుల వేద మంత్రాల మధ్య కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించగా వేలాదిగా విచ్చేసిన సేవకులు రథంపై కొలువుతీరిన నరసింహస్వామిని పట్టణ పురవీధుల గుండా ఊరేగింపుగా నిర్వహించారు. రథంపై కొలువుతీరిన నరసింహస్వామిని దర్శించుకోవడానికి యువకులు, భక్తులు, మహిళలు, చిన్నపిల్లలు సైతం పోటీ పడ్డారు. ఈ సందర్భంగా ఎటువంటి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు.
నాగర్ కర్నూలు జిల్లా ఆమ్రాబాద్ మండలము మన్ననూరు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే పదర మండలము వంకేశ్వరం గ్రామానికి చెందిన లిఖిత అనే బాలిక 7వ తరగతి చదువుతుంది. తోటి విద్యార్థులు ఆటల కోసం మైదానంలోకి వెళ్ళగా బాలిక కనిపించలేదు. దీంతో మరో బాలిక ఆ విద్యార్థిని కోసం తరగతి గదికి వెళ్లి చూడగా చున్నీతో ఫ్యాన్కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించింది. కాగా చదువులో వెనకబడిందని ఉపాధ్యాయులు వేధించడంతో మనస్తాపంతో తమ కుమార్తె బలవన్మరణానికి పాల్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తూ బంధువులతో కలిసి ఆందోళన చేపట్టారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంతర్గాం టీటీఎస్ కాలనీలోని పోచమ్మ అమ్మవారి తిరువీధి ఉత్సవాలను పురస్కరించుకొని ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. ఈ నెల 21న అమావాస్య సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ జమ్ముల రామారావు కమిటీ సభ్యుల నేతృత్వంలో వేద పండితుల మంత్రోత్సవాల నడుమ ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరము అమ్మవారికి పంచామృతాభిషేకము పుష్పాభిషేకం జరిపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు తిరుపతి నాయకు దంపతులు పాల్గొని అమ్మవారికి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందవేదాస్నాయ ద్రవ్యం ప్రబంధమయాపితో దృష్టామేదయే మాదయే మయే సావిత్ర విశ్వాభుతా
మన గ్రామ దేవత అయినటువంటి శ్రీ నూకాంబిక పోచమ్మ అమ్మవారి ఆలయాన్ని శుద్ధి చేసుకున్నాం. అంటే మన ఇంటిని మన గ్రామాన్ని అంతా శుద్ధిపరిచినట్టు. దయచేసి ఈ రోజు నుంచి అమ్మవారి అంతరాలయంలోకి ఎవరిని కూడా ప్రవేశించడానికి వీల్లేదు. ఎందుకంటే శుద్ధి చేస్తాం మన చేతుల ద్వారా, స్వాస్థాల ద్వారా. వచ్చిన వాళ్ళ తరఫున రాని వాళ్ళ తరఫున చేస్తాము. అందరికీ కూడా కమిటీ తరఫున చైర్మన్గా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ గుడికి అనేక ఏండ్లుగా అమ్మవారి సేవలో నిమగ్నమైనటువంటి కరెంటు, టెంటు, అన్ని విధాలుగా సామాగ్రి పరంగా కూడా సహకరించినటువంటి తిరుపతి నాయక్ వారి దంపతులకు ఈ గుడి పక్షాన అమ్మవారి ఒక పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులు వారికి, వారి కుటుంబ సభ్యులకి ఇవ్వాలని కోరుకుంటూ పట్టుకున్నాం. మీరందరూ కూడా వారికి కూడా అమ్మవారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులు అందజేయాలని మనందరి తరఫున కోరుకుంటూ, మీ అందరికి కూడా చేతులెత్తి నమస్కరించేది ఏంటంటే, ఈ రోజు నుంచి ఈ గ్రామంలో కూడా అమ్మవారి పండుగ అవుతుంది. 12వ తేదీ నాడు చాటింపు, 11వ తేదీ నాడు మనం చాటింపు కార్యక్రమం ఉంటుంది. డప్పు చాటింపు మా ఇంటి వరకు వచ్చి చెప్పలేదని కాదు. అమ్మవారి ఈ మన భారతీయ సంస్కృతిలో సనాతన హిందూ ధర్మంలో ఏముంటుందంటే, డప్పు చాటింపుతోటి అమ్మవారి యొక్క పండుగని ఊరంతా కూడా మనం తెలియజేస్తాము. ఆ రోజు నుంచి అమ్మవారు ఊరి మీద ఉంటుంది. మరి వేలాది మంది ఈ యొక్క జాతరకి, అమావాస్య జాతరకి వచ్చేటువంటి సందర్భంలో ఎవరికి మాలలు వేసుకున్న వారికి కానీ, అగ్నిగుండం తొక్కే వాళ్ళకి కానీ, మనకి అందరికి కూడా పరిపూర్ణంగా అమ్మ ఆశీస్సులు ఉండాలంటే మీరు కూడా తలో ఇంతగా మన గ్రామంలో పండుగ కనుక గుడికాడ చేయాల్సిన పండుగ, పూజా కార్యక్రమాలు కానీ, పని కొంత శ్రమదానం రూపంలో అగ్నిగుండం దగ్గర ముగ్గులేసే కార్యక్రమం, అలుపు చల్లే ఇలాంటి మహిళలందరూ కూడా రావాలని నేను గుడి కమిటీ తరఫున కోరుకుంటూ, అందరూ కూడా రేపటి నుంచి ఈ గుడిలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఎవరిని అడిగి మీకు స్వతహాగా వచ్చేదని ఒక కార్యక్రమం చేయాలని చెప్పి కోరుకుంటూ, అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలంలోని 200 మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. భీమక్రోస్పాలెం గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ప్రకాష్ రెడ్డి ఆ పార్టీని వీడి 200 మంది కార్యకర్తలతో కలిసి మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పార్టీలకు అతీతంగా పనిచేయడము, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందించడము తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ముఖ్యమంత్రి విధానాలు నచ్చి ప్రతి ఒక్కరూ వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని తెలియజేశారు. వారందరూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అనువైనటువంటి వారు చెప్పారు కదా, ఆ కేంద్ర మంత్రులు చెప్పారు, విశాఖపట్నం చాలా అందమైనటువంటి ప్రదేశం, అనేక వనరులు ఉన్నటువంటి ప్రదేశం, ఇక్కడ నుంచి పరిపాలన సాగిస్తే పరిశ్రమలు ఇతోధికంగా అక్కడికి రావడానికి అవకాశం ఉంది. ఎక్కడైతే తీర ప్రాంతంలో షిప్పింగ్ హార్బర్ ఉంటుందో ఆ ప్రాంతంలో నగరాల అభివృద్ధి అనేటువంటిది చాలా త్వరితగతిన జరుగుతుంది. తద్వారా ఒక పోర్ట్ కాదు కదా, 4 పోర్ట్లు వస్తూ ఉన్నాయి. ప్రతి పోర్ట్ ప్లేస్లోనూ ఈ రాష్ట్రం వచ్చే 5 సంవత్సరాల్లో అద్భుతమైనటువంటి ప్రగతిని సాధిస్తుందని అనుభవం ఉన్నవారు, పారిశ్రామిక రంగంలో అనుభవం ఉన్నవారు, పారిశ్రామిక రంగంలో ప్రగతి సాధించిన వారు ప్రస్ఫుటంగా తెలియజేస్తే ఈ పత్రికలు, ఈ మీడియా, ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఒత్తాసు పలికేటువంటి మీడియా చేసేటువంటి ప్రకటనలు ఏవైతే దురదృష్టకరమో, పెట్టుబడిదారులు వచ్చే సమయంలో మీరు ఏం రాశారు, ఏం కూశారు? పెట్టుబడిదారులు ఈ రాష్ట్రానికి రాకూడదని కదా మీ ఆలోచన, రాకూడదని కదా మీ ప్రయత్నాలు. కానీ అవన్నీ అధిగమించి వారందరినీ తీసుకొచ్చాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అది ప్రజలు గమనించలేదనుకుంటున్నారా? రాష్ట్ర పౌర సమాజం కూడా ఆలోచన చేయాలి. ప్రతి మంచిని అడ్డుకోవడమే లక్ష్యమా? రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనంటే
సహించలేక ఇది పాడైపోతే బాగుంటుంది అనేటువంటి ఒక భావన ఈ ప్రతిపక్షాన్ని, ఈ నారా లోకేష్ మాటలు కానీ చంద్రబాబు నాయుడు మాటలు కానీ. కొంతలో కొంత పవన్ కళ్యాణ్ గారికి పెట్టుబడి వచ్చే సమయంలో 2 రోజులు ఏ విమర్శలు చేయొద్దని చెప్పాడు. చాలా స్వాగతించాలి. అభివృద్ధిని అడ్డుకోవడం మీ లక్ష్యంగా పెట్టుకుని అనుకున్నా కూడా నీ మాటలు నమ్మక, నీ మాటల్లో వాస్తవం లేదని, వాస్తవాలు తెలుసుకున్నటువంటి పారిశ్రామిక దిగ్గజాలు ఈ రాష్ట్రానికి వచ్చి ప్రతిభావంతులను సొంతం చేసుకోవడము సాంకేతిక ఆధారిత హెచ్ఆర్ కార్యక్రమంగా మారిందని, వ్యాపారాలలో A1 వినియోగం పెరుగుతూ ఉండడానికి ఓ ఉదాహరణగా నియామక నిర్ణయాలను తీసుకోవడమేనని టేక్ ఫైండర్ హెచ్ఆర్ ఇండియా సంస్థ గ్లోబల్ మార్కెటింగ్ డైరెక్టర్ పౌల్ గై అన్నారు. భవిష్యత్తులో వివిధ కంపెనీలలో ఉద్యోగాలు నియామకాలలో హెచ్ఆర్లు సవాళ్లను అధిగమించడంపై కుకట్పల్లి KPHB కాలనీలో సదస్సు నిర్వహించింది. ఆర్థిక వ్యవస్థ మందగమనము, అనిశ్చితి, నియామకాలలో మందగమనము, నైపుణ్యాలు కలిగిన ప్రతిభావంతులను ఆకర్షించడంలో పోటీ వంటివి హెచ్ఆర్ నిపుణులు ఎదుర్కొంటున్న కొన్ని సాధారణ సమస్యలపై ఈ సదస్సులో చర్చించారు. SME companies and startup companies are trying to hire graduates, so we work with universities and colleges across India to help graduates find new jobs at different locations. Our main point of difference is, again, is that we're a global product and there's no commissions, it's a subscription. The best way to explain it is TechFinder is the Netflix of recruitment. You can take a job anytime you want, you can hire people anytime you want, and then you can knock off and knock on anytime you want. So that's interesting. So how much is the minimum subscription? Is it, again, it's a Netflix, so what is it? Yeah, so again, it's a subscription piece of technology. You can switch it on, switch it off anytime you want. But the main thing is it depends on your location. So it's different pricing. But in India, most of our clients are using it's at $499 a month or $999 a month for premium or standard. But again, it's subscription, so you can knock it on and knock it off. What you get with that product is actually not only do you get the technology, we have a team of recruiters here who help you with sourcing candidates and screening interviews as well. Okay. So how is it different from others in terms of companies and also how TechFinder is differentiated from any recruitment portal that you look at in the market? Yeah, so most of our, if you look at Naukri and other companies like that competition, they don't have any human element to it. So ours is an AI piece of technology. What we do have is actually a dedicated team of recruiters in India and across the world who help the businesses to source people. It is a global product, and as I said, we have this new thing called a digital reference check. So therefore we do a validation on the people who apply for the jobs to make sure that they actually turn up for the interview as well. So anything in the society point of view is the last question. So TechFinder society. Yeah, so the reason why I'm here to represent the company is not just to promote our brand. We genuinely want to care for the community, and we want to actually work with different societies in helping them find employment. Again, it's not just the technology, and we work with the universities and colleges to look at other opportunities outside of technology. And what we're doing is we're putting a commitment in place that we're not only really sticking with Hyderabad, but we're actually going to grow across India in different cities to open new locations and give people employment. But our commitment and values and our mission statement is always to find opportunities for people in different communities to find jobs. Thank you. Thank you, sir. Thank you. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నారాయణ విద్యా సంస్థలో 9వ తరగతి విద్యార్థులు 10వ తరగతి విద్యార్థులకు వీడుకోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ సుహాసిని మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి భవిష్యత్తులో వారి తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో AGM వేణుగోపాల్, గాయత్రి, వైస్ ప్రిన్సిపాల్ సల్మా, RI రాజీవ్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఆటపాటలతో గేమ్స్తో వాళ్ళు చాలా ఎంజాయ్ చేశారు. 9th క్లాస్ స్టూడెంట్స్ సపోర్ట్తో మేము 10th క్లాస్ పిల్లలకి ఒక ఫేర్వెల్ పార్టీ ఇవ్వడం జరిగింది. సో పిల్లలు ఈ యొక్క సంవత్సరం చాలా కష్టపడి చదివారు. కోవిడ్ తర్వాత గత 2 ఏళ్లుగా కోవిడ్ వల్ల పిల్లలు చాలా బ్యాక్వర్డ్ అయ్యారు. బట్ స్టిల్ ఈ యొక్క సంవత్సరం పూర్తిగా అకాడమిక్ ఇయర్ జరగడం వల్ల పిల్లలు బాగా ఇంప్రూవ్ అయ్యారు, చాలా కష్టపడి చదివారు. వాళ్ళకి మేము ఇచ్చే కరికులం కూడా చాలా హెల్ప్ఫుల్ అయింది. ప్రతిరోజు డైలీ ప్రాక్టీస్ టెస్టులు పెట్టి వాళ్ళకి అవన్నీ వాల్యుయేషన్ చేసి వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి ఒక చక్కని ప్రోగ్రామ్ నారాయణ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి మేము యొక్క స్టడీస్లో ప్రతి సబ్జెక్ట్లో కూడా క్లారిఫికేషన్ ఇవ్వడం జరిగింది. చక్కగా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాశారు. ఏప్రిల్ 3 నుంచి వచ్చే ఫైనల్ ఎగ్జామ్స్కి ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి వాళ్ళు చక్కగా రెడీ అయ్యి ఉన్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్ ఈ విధంగా చేయడానికి మా యొక్క మేనేజ్మెంట్ మాకు ఎంతగానో సహకరించింది. ముఖ్యంగా మా యొక్క AGM వేణుగోపాల్ సార్ గారు మాకు ఎంతగానో సపోర్టివ్గా ఉన్నారు. మా యొక్క వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అత్యంత వైభవంగా శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి డోలోత్సవము, వేడుకగా చూర్ణోత్సవము, వసంతోత్సవం నిర్వహించిన అర్చకులు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకువెళ్తున్న నేత జగన్, కొనియాడిన పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు. మన్ననూరు గురుకులం ప్రిన్సిపల్ టీచర్లపై చట్టపరంగా చర్యలు, ప్రభుత్వ విప్ అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్పష్టీకరణ. కర్నూలు జిల్లాలో భూ ప్రకంపనలు, ఉలిక్కి పడిన జనం, ఇళ్లలో నుంచి పరుగులు తీసిన వైనం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.